హలో గైస్, నేను మీ ఆర్కే. వెల్కమ్ టు ఆర్కే ఆర్మీ ఫిట్నెస్ క్లబ్. చాలామందికి రన్నింగ్లో సక్సెస్ అవ్వలేకపోతున్నామని చాలామంది అంటున్నారు. సో ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మీరు సక్సెస్ అయ్యే మార్గం చాలా సింపుల్గా, ఇబ్బంది లేకుండా సక్సెస్ అవ్వాలి ఏదైనా కానీ. ఇప్పుడున్న మనకు ఉన్న టైంకి అంటే ఇబ్బంది లేనిది ఏది ఉందన్నా అని అంటారు అందరు చాలామంది. సో అట్లా కాదు నేను చెప్పేది. మీరు నా మాటలు లాస్ట్ వరకు వినండి, స్కిప్ చేయకుండా వింటే 100కి 200% మీకు అర్థమవుతుంది. రన్నింగ్లో 1600 మీటర్లు పరిగెత్తేటప్పుడు చాలామంది సమరమే అనుకుంటా పరిగెత్తి ఏదో స్టార్టింగ్ ఒకటో రోజు ఏదో దబిడి దిబిడి వర్కౌట్లు చేసేసి రెండవ రోజు బాగా పెయిన్స్ తెచ్చుకొని నొప్పులు పెట్టిన తర్వాత ఇక మళ్ళీ బంద్ అయిపోతారు. అట్లా కాదు, ఒక టార్గెట్ 30 రోజుల ఒక టార్గెట్ మీరు పెట్టుకోండి. 30 డేస్ టార్గెట్లో మీరు రన్నింగ్లో సక్సెస్ అవ్వడం ఎలా? ఒకవేళ వెయిట్ ఉన్నారా, ఒకవేళ అన్ఫిట్లో ఉన్నారా, వీనన్నిటినీ మీరు అధిగమించి సక్సెస్ అవ్వాలి అంటే మాత్రం 100కి 200% నన్ను ఫాలో అండి. నేను సింపుల్గా చెప్తున్నా, నేను ఫాలో అయ్యే కొన్ని టిప్స్. ఒకవేళ నేను కూడా అన్ఫిట్ అయిపోతే మాత్రం కొన్ని రోజులు ప్రశాంతంగా ఒక 45 రోజుల వరకు ఒక వర్కౌట్ని ఫాలో అవుతా. ఏం లేదు, వర్కౌట్ లేదు, ఏం లేదు, ఒక నెల రోజులు డే 1 డే 2 డే 3 నేను చెప్పినట్టు ఈ ఒక్క వీడియోలోనే మొత్తం కంప్లీట్గా చెప్పేస్తా. ఒకవేళ నువ్వు ఎస్ఐపిసికి ప్రాక్టీస్ చేస్తున్నావా, ఒకవేళ నువ్వు ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్కి చేస్తున్నావా, ఒకవేళ నువ్వు ఆర్మీకి ప్రిపేర్ అవుతున్నావా, వీటన్నింటికి ప్రిపరేషన్ అవుతున్నావంటే మాత్రం ఈ వీడియో మాత్రం 100% ఫాలో అయిపో. నేను చెప్పేది ఏంటంటే, నువ్వు గ్రౌండ్కి రోజు పొద్దుగాల ప్రతిరోజు ప్రతినిత్యం 5 గంటలకు లేవడం స్టార్ట్ చేయి. పొద్దుగాల 5 గంటలకు లేవు, స్నానం చేయి. స్నానం చేసి గ్రౌండ్కి 6 లోపు వెళ్ళిపో. 6 గంటలకు వెళ్ళు, బాడీ ఫ్రీ చేసుకో. 6 గంటలకి గ్రౌండ్లో ఎంట్రీ కావాలి, బాడీ స్ట్రెచ్చింగ్ చేసుకోవాలి. రోజు ఒక 3 కిలోమీటర్లు రన్నింగ్ చేయాలి. నువ్వు స్లోగా చేస్తావా, పాక్కుంటూ పోతావా, అది యువర్ చాయిస్. ఎట్లనన్నా స్లో కంటిన్యూస్ ఒక దాదాపు 3 కిలోమీటర్లు రన్నింగ్. 3 కిలోమీటర్లు రన్నింగ్ అయిపోయిన తర్వాత 5 నిమిషాలు రెస్ట్ తీసుకొని లైట్గా ఒక 200 ml లేదా 150 ml వాటర్ తీసుకేసుకొని దాని తర్వాత నువ్వు చేసే పని ఏంటంటే 100 మీటర్స్ స్టైడింగ్స్ ఉంటాయి చూసినావా, 100 మీటర్స్ లెగ్స్ ఓపెన్ చేసుకుంటా 100 మీటర్లు 6 సార్లు పరిగెత్తు. ఒక 100 మీటర్ అయిపోయిన తర్వాత 20 సెకండ్లు రెస్ట్ తీసుకో. రెండో 100 మీటర్లు అయిపోయిన తర్వాత మళ్ళీ 20 సెకండ్లు తీసుకొని మళ్ళీ 300 మీటర్లు స్టార్ట్ చేయి. ఇట్లా 600 మీటర్లు స్టార్ట్ చేసి కంప్లీట్గా ఒక 15 నిమిషాలు నీ బాడీకి నీకు నచ్చిన స్ట్రెచ్చింగ్, తొడలు కావచ్చు, కాఫులు కావచ్చు, ఆ తర్వాత బాడీ స్ట్రెచ్చింగ్, ఎవ్రీథింగ్ ఏదైనా నీకు తెలిసిన ఒక స్ట్రెచ్చింగ్ చేసుకో. 30 రోజుల వరకు గుర్తుపెట్టుకో మిత్రమా. పొద్దుగాల 5 గంటలకు లేవు, స్నానం చేయి. స్నానం చేసి గ్రౌండ్కి వెళ్ళిపో. గ్రౌండ్కి పోయి బాడీ ఫ్రీ చేసుకో. ఆ తర్వాత 3 కిలోమీటర్లు రన్నింగ్, ఆ తర్వాత 6 స్ట్రైడింగ్లు. నిత్యం రోజు ఒక్కరోజు కూడా వర్కౌట్ మర్చిపోకుండా, ఎంత పని ఉన్నా కానీ, ఎక్కడికి వెళ్ళే సిచ్యువేషన్ ఉన్నా కానీ గ్రౌండ్ చేసుకొని ఎక్కడికన్నా వెళ్ళు. నువ్వు లైబ్రరీకి వెళ్తున్నావా, పొద్దుగాల పూట 7 గంటల లోపు ఈ వర్కౌట్ కంప్లీట్ చేసుకో, లైబ్రరీకి వెళ్ళిపో. నువ్వు జాబ్కి పోతున్నావా, నేను చెప్పిన వర్కౌట్ చేసుకో, జాబ్కి వెళ్ళిపో. నువ్వు పనికి వెళ్తున్నావా, నేను చెప్పిన వర్కౌట్ చేసి పనికి వెళ్ళిపో. నువ్వు ఎప్పుడైతే నేను చెప్పింది చేస్తావో వెయిట్ లాస్ అయ్యేటోళ్ళు వెయిట్ లాస్ అవుతారు, ఫిట్నెస్లకు రావాల్సిన వాళ్ళు ఫిట్నెస్లకు వస్తారు. కనీసం నీ రన్నింగ్ నువ్వు చేసే ప్రయత్నం ఏదైతే ఉన్నావో, అన్ఫిట్లో ఏదైతే ఉన్నావో, ఫిట్లోకి మెల్లిగా ఒక ఎండోరెన్స్ రూపంలో నువ్వు ఎంట్రీ అయిపోతావు. సింపుల్గా నువ్వు ఎక్కువ కష్టపడకుండా డే బై డే ఇంప్రూవ్ అయ్యేటట్టు రోజు ఏమంటారు చూసినావా, 1వ మెట్టు ఎక్కినంబటే 50వ మెట్టు ఎక్కాలి, ఇంకా 90వ మెట్టు ఎక్కాలి, 100 మెట్లు ఎక్కాలి అనుకుంటారు. సో అట్లా కాదు, రోజు ఒక్క మెట్టు కూడా కాదు, సగం మెట్టే ఎక్కుదాం, సగం మెట్టు వరకే పోదాం. రోజు ఒక మెట్టు నుంచి ఇంకొక మెట్టు వరకు 100% అనుకుంటే ఆ 100%లో 50% మెట్టే ఎక్కుదాం మనం. అర్థమవుతుందా? ఈ వర్కౌట్ మీరు చెయ్యండి, 100కి 200%. నెల రోజుల్లో మీకు ఇంప్రూవ్మెంట్ రాకపోతే అప్పుడు నన్ను అడగండి, ఓకేనా? 30 డేస్ ఛాలెంజ్ ఫాలో అవ్వండి, సక్సెస్ అవ్వండి, అంతే, ఓకేనా? 30 డేస్ ఛాలెంజ్ని ఫాలో అవ్వండి, సక్సెస్ అవ్వండి. మళ్ళీ చెప్తున్నా, ఈ ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్, లవ్ యూ అందరికీ. జై జవాన్, జై కిసాన్.